వాలంటీర్లు డబ్బులకు ఆశపడకుండా నిస్వార్థంగా సేవలు అందించేవారు. లిటరల్గా దాని మీనింగ్ కూడా అదే. అంటే ఇది నిజమైన వాలంటీర్కు నిర్వచనం అని చెప్పొచ్చు. బట్ ఏపీలో మాత్రం దీని మీనింగ్ మరోలా ఉంటుంది. ఏపీలో వాలంటీర్ అంటే రాజకీయ చదరంగంలో పావు అన్నమాట. నేతల పర్సనల్ పంచాయతీలకు వాళ్ళు బలయ్యేవారు. రాజకీయాలకు బలై జీవితాలను ఆగం చేసుకునేవారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన వాలంటీర్లపై రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ పాలిటిక్స్ మరో టర్న్ తీసుకున్నాయి. నేను గత 5 సంవత్సరాలుగా 21వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు విషయం ఏంటో కూడా తెలీదు. సడన్ గా మీటింగ్ అన్నారు, రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి, మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు. మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు. అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్తు అనేది పోతుంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5,000 కాదు, 5,000 మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్య తరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5,000 కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి బాడి కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళ పైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము. మీకు గుర్తుందా, ఏపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లపై పలు ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి అందించడంపై వారిపై నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎవరు ఫిర్యాదు చేశారు అనే విషయాల జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేశారు. అదిగో ఆ వాలంటీర్లే ఇప్పుడు మళ్ళీ తమను తిరిగి తీసుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నారు. తిరిగి పాత హోదాని ఇవ్వండి అంటూ కొత్త ప్రభుత్వ పెద్దల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు ఆ వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేశారు, దానికి కారణాలేంటి? ఈ క్వశ్చన్కు వీరంతా అప్పుడు చెప్పిన సమాధానం ఈసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ, దాన్ని ఖండిస్తూ, దానికి నిరసనగా తాము జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నామని రోడ్డెక్కి నిరసన కూడా చేపట్టారు. జగన్ను గెలిపించుకుని మళ్లీ ఉద్యోగాల్లో చేరతామన్నారు. ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడేమో వైసీపీ నేతలు తమతో ఆ రోజు బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్నారు. సరే, ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది పక్కన పెడితే రాజకీయాలకు వాలంటీర్లు బలయ్యారనేది ఇక్కడ తేలిపోతుంది. అయితే ఇప్పుడు వాలంటీర్లు అంతా టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే వారి రిక్రూట్మెంట్కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు మాకు రాలేదు, వెళ్ళి సిఫార్సు లెటర్లు తెచ్చుకోండి అని చెప్తున్నారు. దీంతో టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు రాజీనామా చేసిన వాలంటీర్లు. మీ చేత ఎవరైతే రాజీనామా చేయించారో వారిపై కేసులు పెట్టండి అంటున్నారు అక్కడ టీడీపీ నేతలు. ఆ తర్వాత మమ్మల్ని వచ్చి కలవండి, అప్పుడు ఆలోచిద్దామంటున్నారు. అప్పుడు నెత్తి నోరు బాదుకుని చెప్పాము రాజీనామాలు చేయొద్దని. తమ మాట ఎవరూ వినలేదు. ఇప్పుడేమో మళ్ళీ అదే ఉద్యోగం కావాలంటున్నారు. ఇలాగైతే ఎలా అని ముఖం మీదే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడున్న టీడీపీ నేతలు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు, తమతో కావాలని బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ. టీడీపీ నేతలు కూడా వాలంటీర్ల రాజీనామా ఇష్యూను అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్టుగా వారి విధానం ఉంది. ఇటు వైసీపీ నేతలను కేసులు ఇరికించడంతో పాటు ఒకప్పుడు వైసీపీ కోసం పనిచేసిన వాలంటీర్లందరినీ తమ వైపుకు తిప్పుకుంటున్నారు. అయితే వాలంటీర్ ఉద్యోగం కోసం ఇంత డిమాండ్ పెరగడం వెనుక చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే ఆయన వాలంటీర్లకు ఎన్నికల ప్రచార సమయంలో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామన్నారు. ప్రస్తుతం ఉన్న 5,000 రూపాయల వేతనాన్ని 10,000కు అంటే డబుల్ చేస్తామన్నారు. అంతేకాదు వాలంటీర్లను ఎట్టి పరిస్థితిలో తొలగించమని క్లారిటీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలను వారితోనే అందించనున్నారు. దీంతో వాలంటీర్ల ఉద్యోగాలకు ఎలాంటి అసలు లేదని అర్థమైపోయింది. అంతేకాదు త్వరలో తమ జీతాలు కూడా పెరుగుతాయన్న ధీమా వారికి వచ్చింది. అందుకే గతంలో రాజీనామాలు చేసిన ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలంటూ ఇప్పుడు ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళు పోరుబాటు పట్టారు. అయితే ఇక్కడ విషయం మాత్రం అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కొనసాగించేందుకు రెడీగా ఉంది. అయితే వాలంటీర్లుగా వారినే ఉంచుతారా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాలంటీర్లను తన సైన్యంగా గతంలోనే ప్రకటించారు వైఎస్ జగన్. 2.5 లక్షల మంది వరకు వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించారంటూ గతంలో టీడీపీ సైతం విమర్శించింది. వైసీపీ నేతలు నేరుగా కూడా చెప్పారు, అవును మా కార్యకర్తలే వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. అయితే ఏంటి అంటూ వాళ్ళు చాలా స్టేజ్ల మీద చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వారిని కొనసాగిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఒక పార్టీకి చెందిన కార్యకర్తల్ని తమ పార్టీ
కి అనుకూలంగా పనిచేసే విధంగా వాలంటీర్లుగా మార్చి పంపిస్తారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఇవన్నీ అనుమానాలు మాత్రమే. ఎందుకంటే అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఇప్పుడు వచ్చే నెల గతంలో ఉన్న వాలంటీర్ల చేతుల మీదుగానే సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించారు. సో వాలంటీర్ల కొలువుకు డోకా లేదని తెలుస్తుంది. అందుకే ఈ కొలువులకు డిమాండ్ కూడా పెరిగింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.